నీ జీవితం ఇంకా మారదని చాలా మంది చెప్పేశారేమో. ఇలాంటి దుర్భరమైన బ్రతుకు, నాలాంటి బ్రతుకు ఎవరికి ఉండకూడదని నీ జీవితాన్ని నువ్వు శపించుకుంటా ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం నిలబడ్డామండి. మన జీవిత కథను తిరిగి రాయగలిగిన దేవుడు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్తర్ని చూసి అందరూ జాలిపడి ఉంటారు. ఈ యవనస్తురాలు ఎంత దుర్భరమైన బ్రతుకు, తల్లి లేదు తండ్రి లేడు. వాట్ అ పిటిఫుల్ లైఫ్. ఆమెను రాణిగా నిలబెట్టి దేవుడు చూపించాడండి. దావీదుని చూసిన వారు అనుకుంటారు, అన్నల ఆర్మీలో ఉన్నారు కానీ వీడు ఎందుకు పనికిరాకును గొర్రెల దగ్గర ఉన్నాడని. దేవుడు కథ మార్చేశాడు. ఇన్ వన్ సీజన్ డేవిడ్ వాజ్ ఎ షెపర్డ్, ఇన్ అనదర్ సీజన్ హీ వాజ్ ద కింగ్. యు మే బి గోయింగ్ త్రూ అ సీజన్ ఇన్ యువర్ లైఫ్ టుడే వేర్ యు ఆర్ డిప్రెస్డ్. నీవు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో అనుకోవచ్చు, ఐఎమ్ నథింగ్, నా వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు, నా వల్ల నాకు ఆనందం లేదు, నన్ను కన్న తల్లిదండ్రులకు, నా కుటుంబానికి కూడా నా వల్ల ఆనందం లేదు, నువ్వు బాధపడుతున్నావేమో.